హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. తెలుగు వారందరికీ మనం ఇంకో వీడియోకి వచ్చేసాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం మాట్లాడబోతుంది రిలీజియన్ అండ్ క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా అన్నమాట. ఇండియాలో రిలీజియన్ మతం పేరు మీద అండ్ క్యాస్ట్ సిస్టమ్ పేరు మీద ఏమేం జరుగుతుంది, మనం దీన్ని ఒక పాయింట్ చేద్దాం. ఏం చేద్దామంటే, లెట్స్ నాట్ ఇంక్లూడ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ ఇన్ టు ద మతం. పొలిటికల్ టాపిక్ రాకుండానే ఎంటైర్ అసలు మతం అండ్ కులం అనేది దానంతలు దాది ఎలా ఉపయోగపడుతుంది అన్నది మాట్లాడదాం. ఈ రోజు మన తోట ఉన్నారు ఫౌండర్ ఆఫ్ క్యాప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మిస్టర్ ధీరజ్ అమృతం. అండ్ తన ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. హాయ్ ధీరజ్. హాయ్ అండి. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో మనం జనరల్లీ రిలీజియన్ అండ్ క్యాస్ట్ అని మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. సో నీ ఒపీనియన్ ఏంది అఖిల్? రిలీజియన్ అంటే ఏంది? రిలీజియన్ స్టార్ట్స్ ఫ్రమ్ బిలీఫ్ అంటాను నేను. నమ్మకం. ఓకే. అండ్ ఫర్ మీ నేను ఎలా ఆలోచిస్తానంటే, బయాలజికల్ రిలీజియన్ ఏంటిది అండ్ సైకలాజికల్ రిలీజియన్ ఏంటిది. లైక్ అంటే పుట్టినది నువ్వు, ఎందుకంటే అప్పుడు కూడా నీకేం చాయిస్ ఇవ్వలేదు కదా, నువ్వు హిందూగా పుట్టాలనో, క్రిస్టియన్గా పుట్టాలనో, ముస్లింగా పుట్టాలనో నీకు ఎటువంటి అవకాశం అయితే ఏమి ఇవ్వలేదు. అండ్ నువ్వు అయితే బయాలజికల్గా ఒకటి పుట్టావు. అండ్ ఇప్పుడు మతం మార్చితేంది అదంతా కూడా సైకలాజికల్ సబ్జెక్టివ్ ఇన్ నేచర్ అని నేను అంటాను అన్నమాట. అండ్ మతం మారుడు గురించి అనట్లేను, మార్చమని అనట్లేను. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఫర్ దిస్ ఇట్లా ఒకదాని నుంచి ఒకదానికి పోవడానికి బిహైండ్ ద రీజన్ నేను బిలీఫ్ సిస్టమ్ అంటాను. అండ్ వాళ్ళకి ఆ బిలీఫ్ సిస్టమ్లో ఒక దాంట్లో రీజనింగ్ కి మంచినే అనిపించింది అనుకో, అందులోకి దూడుతున్నారు. దే ఆర్ మేకింగ్ సెన్స్ అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు అందులోకి దూడుతున్నారు అని నేను అనుకుంటున్నాను. దీనికి మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నువ్వు అన్న రిలీజియన్ బిలీఫే కరెక్టే. అండ్ ఇప్పుడు నువ్వు బయాలజికల్ అండ్ సైకలాజికల్ అనే డిఫరెన్షియేషన్ చెప్పినావు నువ్వు, అవునా? అండ్ ఇప్పుడు రిలీజియన్స్ లో కూడా ఎవ్రీ రిలీజియన్ లో ఒక్కొక్క ప్రాక్టీస్ ఉంటది. అది కూడా వాళ్ళ బిలీఫ్ తోనే వస్తుందా, కన్వెన్షనల్ ప్రాక్టీస్? అది కొన్ని రిలీజియన్స్ లలో కొన్ని ప్రాక్టీస్. అవును. సో అదేం బిలీఫ్ కాదు, అది కొన్ని ప్రాక్టీసెస్ వాళ్ళ యాన్సిస్టర్స్ లేకపోతే వేరే వాళ్ళు చూసి నేర్చుకున్నాడో చేసి చేస్తారు. సో ఇదంతా యాక్చువల్లీ బయాలజికల్ సైకలాజికల్ కన్నా మన సొసైటీలో ఉండిపోయింది. అందుకనే మనం ఏమన్నాం, రిలీజియన్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అన్నాం. వేరే కంట్రీలో ముచ్చట్లేం లేవు ఇవన్నీ. అవునవును, రిలీజియన్ ఉంది వేరే కంట్రీలలో కొంచెం. ఇన్ ద సెన్స్ వాళ్ళ దగ్గర కమ్యూనిటీ కోసం ఒక రిలీజియన్ బిల్డ్ చేసుకుంటారు బయట కంట్రీస్ లో. అయితే ఏమైతుందంటే, ఇప్పుడు నేను లాస్ట్ టైం కెనడాలో 4 years ఇట్లా 3 years ఉన్నాను కదా. ఉన్నప్పుడు ఒకటి చూసిన ఏంటంటే, ఇప్పుడు లోకల్ స్థాయిలో ఇండియాలో మన సౌత్ సైడ్ క్రిస్టియన్ కన్వర్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా జనరల్గా, ఇటు పేద రూరల్ ఏరియాస్ క్రిస్టియన్ కన్వర్షన్స్. అండ్ నేను ఫారెన్కి వెళ్ళినప్పుడు నేను చూసింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడోళ్ళు అక్కడికి పోయి కూడా కన్వర్ట్ చేసేది అక్కడోన్ని కాదు, ఇక్కడోన్నే, ఇండియన్నే. ఇప్పుడు తెలుగు ఒకడు ఉన్నాడు అనుకో, వాడు అక్కడికి పోయి కూడా తెలుగునికే చెప్తాడు ఈయన మతం గురించి. లైక్ హీ విల్ నాట్ టేక్ ఎ మైక్ అండ్ గో అండ్ ఏదో ఒక ఈవెంట్ లెక్కనో అట్లా ఏడువాడు. అండ్ ఈ ఇస్లామిక్ కన్వర్షన్స్ ఉంటాయి కదా, అది ఇంటర్నేషనల్ స్థాయిలలో ఎక్కువ రేంజ్ లో జరుగుతుంది. ఇస్లామిక్ కన్వర్షన్స్, నాట్ క్రిస్టియన్ కన్వర్షన్స్. ఇస్లామిక్ కన్వర్షన్స్ లో నీకు అటు సైడ్ ఒకసారి వెస్ట్ కి వచ్చినామంటే, ఈ పాలిస్టైన్, ఇప్పుడు యుఎస్ఏ అంతా కూడా పాలిస్టైన్ తోటి. నువ్వు యుఎస్ఏలా మొన్న 51 states ది ఏ స్టేట్ లా ఏమేమి రిలీజియన్స్ మెజారిటీ ఉన్నదని చూస్తే ఓన్లీ 3 states మాత్రమే క్రిస్టియన్ మెజారిటీ. 50 states లా అందులో 9 దాకా హిందూ, సిక్, జైనిజం కూడా ఉన్నాయి. ఇంకా మిగతా అన్ని ఇస్లామిక్ ఏరా. యునైటెడ్ స్టేట్స్ నేను మాట్లాడుతుంది, యూరోప్ ఆల్రెడీ ముస్లిం కంట్రీ అది. అరే నేను ఓపెన్ చెప్తున్నావు, ఐఎమ్ ఆన్ యూట్యూబ్ అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్. ఎందుకు అంటే, ఐ సా దట్ యూకే లా మోస్ట్ కామన్ నేమ్ ఏంటిదో ఒకసారి గూగుల్లో టైప్ చేయండి, ఏమని వస్తుంది తెలుసా? మొహమ్మద్ ఈస్ ద మోస్ట్ కామన్ నేమ్ ఇన్ యూరోప్, యూకే, జర్మనీ. అండ్ ఎందుకు ఇట్లా అయింది అంటే, మిడిల్ ఈస్టర్న్ రీజియన్, దాని దగ్గరలోనే గల్ఫ్ కంట్రీస్, బార్డర్స్ ఏరియా, అదే బార్డర్ అంటే మధ్యలో సముద్రం ఉండి అవతల దిక్కు ల్యాండ్ వీళ్ళది కదరా. అండ్ ఈ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మెయిన్ గా ఇటలీ నుంచి జరిగింది అన్నమాట ఫస్ట్ పెద్ద స్థాయిలో. ఇటు నుంచి యుద్ధాలు జరగంగానే ఇటు దుంకుడు వచ్చేసి ఇప్పుడు ఏ స్థాయిలో జరుగుతుందంటే, ఉత్తనే మొన్న మొరాకో అదేదో జరిగినప్పుడు క్యూటా నుంచి జనాలు క్యూటాకు వేరు, మొరాకో నుంచి సముద్రంలో ఈత కొట్టుకుంటా విత్ ఫ్యామిలీస్ పోయి, ఇప్పుడు ఫుడ్ ఉండదు కదా, మళ్ళీ అడి వెనక సప్లై కావాలి కదా, జనాలు ఇంట్లల్లో పడి అటాకులు చేసి చేస్తుర్రు. సో ఇప్పుడు రిలీజియన్ క్యాస్ట్ ఇంకా సరే, ఇంటర్నేషనల్ వైడ్ లో అయితే రిలీజియన్ ఇంకా
spread అవుతుంది. అవును. అండ్ ఇంకా- వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో వీళ్ళు మీ కంట్రీస్ బాగాలేవని ఇక్కడికి వస్తున్నారు, వచ్చి ఇక్కడిది ఫాలో కావాలి కదా. ఇప్పుడు నువ్వు ఒకటి అనుకున్నావు, నీ బిలీఫ్ ఆర్ నమ్మకంతో ఒకటి మొదలు పెట్టినావు, అండ్ అక్కడ కాలేదు, ఆ కంట్రీలో కాకి ఈ కంట్రీకి వచ్చినావు, వచ్చినప్పుడు ఈ కంట్రీది మళ్ళీ ఫాలో అవుతావా, మళ్ళీ నువ్వు ఇక్కడ తెచ్చి రుద్దుతావా? ఇక్కడ నువ్వు ఫాలో అవుతున్నావు కదా, ఏం చేస్తారు తెలుసా, ఎవరైనా రుద్దుతారు. రుద్దుడు కాదు, మిక్స్ చేస్తారు, హైబ్రిడ్ చేస్తారు. అవును. నువ్వు దానికి స్టిక్ అవ్వు, దీనికి స్టిక్ అవ్వు, రెండు కలిపి ఫాలో అవుతావు. ఇప్పుడు మన దగ్గర జరుగుతున్న కల్చరల్ కొలోనిజం అనేది ఇదే అన్నమాట. ఏంటిది అంటే మన దగ్గర ఉన్న కల్చర్, ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ ని వెస్టర్న్ పీపుల్ వచ్చి ఆర్ మొఘల్ ఇన్వేషన్స్ వచ్చి మిక్స్ అయిపోయి ఇప్పుడు వెస్టర్న్ బాత్రూమ్ మీద ఇండియన్ కూర్చున్నట్టు ఉంది టెక్నికల్ గా చెప్పాలంటే. అవునవును, అంతే అంతే. అన్ని మిక్స్ చేసి చేస్తున్నారు కాబట్టి అసలు వాళ్ళు ఏం ఫాలో అవుతారు అనేది కూడా తెలియదు. ఇప్పుడు మన కల్చర్ లా బర్త్డే రోజు కేక్ కట్ చేయాలి అనే ఎప్పుడు నేనైతే మా తాత కట్ చేయంగా చూడలే. నేను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కి పోయినప్పటి నుంచి నాకు బర్త్డేకి కేక్ కట్ చేయడం అని తెలుసు. అంతకు ముందుకు మా డాడీ వాళ్ళు, మా తాత వాళ్ళు అయితే బర్త్డేకి గుడికి పోతుండేనేమో, లేకపోతే పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుండేనేమో. ఇప్పుడు కేక్ ని పెట్టి క్యాండిల్ ని ఊదడం అనేది మన కల్చర్ లో లేదు. అవునవును, రైట్. ఇప్పుడు ఈ కేకులు బన్నులు అనేది వాన్ ప్రోడక్ట్స్. అవునవును, యాడ్ అయినాయి. అవి వాడు ఇప్పుడు సైకలాజికల్ గా రిలీజియన్ సిస్టమ్ నుంచి ఈ కేకులు బన్నులు అన్ని అమ్ముడు స్టార్ట్ చేసిండు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే జ్వరం వచ్చిన కూడా బన్ ఇస్తారు, బ్రెడ్ ఇస్తారు. జ్వరం వస్తే బ్రెడ్ ఎందుకు ఇస్తారు? అవును, నువ్వు ఎక్కడైనా చూడు, జ్వరం వస్తే బ్రెడ్ ఇస్తారు. ఇడ్లీ కూడా కాదు, బ్రెడ్ అండ్ ఇడ్లీ అన్ని షుగర్ కాదు, ఎక్కువ షుగర్. అవును, జ్వరం వచ్చినప్పుడు కూడా ఇడ్లీ తినొద్దా? ఇడ్లీ మంచిగా ఈజీగా అరుగుతుంది కాదు, వానికి ఏం కావాలి కదా, స్ట్రెంత్ ప్రొవైడ్ చేయాలి కదా. అవునవును, నువ్వు ఎక్కువ షుగర్ ప్రొవైడ్ చేస్తే, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వస్తే వాడు ఏం చేస్తాడు చెప్పు? అవునా, తిని అనుకుంటాడు కదా మంచిగా. అయితే సాయిబాబా ముచ్చట ఏమంటావు? సాయిబాబా డైరెక్ట్ ముస్లిం పోయినా నేను షిరిడీలోనే. నేను ఒకరితో మాట్లాడుతుంటే వన్ రూమ్ ఎతకడానికి మాట్లాడుతుంటే తిడుతుండు సాయిబాబాని తిడుతుండు. అయితే మా ఫ్యామిలీ అంత ఉన్నది కాబట్టి నేను పక్కకు ఉండి మాట్లాడినా, ఏంది నీ ప్రాబ్లం ఏంది అని అంటే, లేదు బాబా అసలు పకీర్ ఆయనే, ముస్లిం ఆయనే, అసలు హిందువే కాదు అది అని. సరే మరి నువ్వు గంత తిడుతున్నావు కదరా భయ్, నువ్వు గీడెందుకున్నావు అని అన్నా. నేను ఈయనే పుట్టినా అన్నాడు. ఓకే, ఆడ పుట్టినవానికి మనకి వేరే ప్రాబ్లం ఉంది. మరి ఆయన పుట్టలేదు అంట కాదు. ఇప్పుడు సాయిబాబా అనేట ఆయన కూడా మరి అక్కడ ఇప్పుడు మహారాష్ట్రలో షిరిడీలో పుట్టిండు కదా. ఇప్పుడు ఆయనకు కూడా ఇండివిజువల్ గా హీ హాస్ ద రైట్ టు స్ప్రెడ్ వాట్ ఎవర్, ఈవెన్ ఐ కెన్ క్రియేట్ మై ఓన్ రిలీజియన్. ఇప్పుడు రైట్ సాయిబాబా కూడా అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరుగుతుండు, ఆయన కూడా లోకలైట్ కదా, మరి ఆయనకు కూడా రైట్స్ ఉంటాయి కదా. సో ఈ డిడ్ ఇట్స్ పార్ట్. అండ్ ఆయన ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ముస్లిమా హిందువా ఒకసారి పక్కకు పెట్టేసి నేనేమంటా అంటే, ఒకసారి ఆయన ఏం చెప్పిండో మాటలిద్దాం. వెదర్ ఇట్స్ జీసస్, ఎవరెవరు ఏం చెప్పిర్రు అన్నది ఒక మాట మాట్లాడుకున్నాం అనుకో. ఆయన ఏమన్నాడంటే, మతాల పేరు మీద లొల్లిలు పెట్టుకోకుర్రా, సబ్కా మాలిక్ ఏకే అన్నాడు. మనందరం ఒకటేరా, ఒక్కడే దేవుడు, అది ఎవరు అని ఏం చెప్పలేదు ఆయన ఆ రోజు. ఆయన పర్సనల్, యూనో, ఫర్ మీ రిలీజన్ ఈజ్ అబౌట్ పర్సనల్. నేను ఏమంటా అంటే, రిలీజన్ అనేది బయట చెప్పుకోవాల్సిన ముచ్చటేం కాదు, ఇట్ ఈస్ పర్సనల్ టు అన్ ఇండివిజువల్. అండ్ యూ కెన్ టెల్ ఎనీథింగ్. ఇప్పుడు నేను కూడా బయట నేను ముస్లిం అని చెప్తా, నా ఇష్టం, క్రిస్టియన్ అని చెప్తా, నా ఇష్టం, నేను ఏ దేవునికి మొక్కుంటా అన్నది నా పర్సనల్. ఇప్పుడు ఆయన కూడా బయట అందరు కొట్లాడుకోకండి అని చెప్పిండు. ఆయన పర్సనల్ గా పోయి రూమ్ లో, ఇప్పుడు ఆయన దెర్ ఈస్ నెవర్ ఇన్స్టాన్సెస్ వేర్ పోయి ఇట్లా సాయిబాబా ఆ టైంలో ఇట్లా రోడ్డు మీద, ఇప్పుడు ఇస్లాం ఇప్పుడు ముస్లిమ్స్ జనరల్ గా రోడ్డు మీద ప్రేయర్స్ చేస్తుంటారు కదా బయట, ఎక్కడ పడితే అక్కడ కూడా చేస్తారు. అక్కడ కూడా అంతే. ఈవెన్ మన టీం మెంబరే ముస్లిం ఉన్నాడు కదా, పెద్ద టీం మెంబరు, ఆయన కూడా మేము ఒకసారి నయాగ్రా ఫాల్స్ పోయినప్పుడు నేను తను ఆడ కూర్చొని తింటున్నాం, సడన్ గా నాకు ప్రేయర్ టైం అయింది, అడిపోయి కింద టవల్ వేసుకొని చేసేస్తారు అందరి ముందట. అయితే ఇక్కడ ఏమైతుందంటే, ఎప్పుడైతే నువ్వు నీ బిలీఫ్ నో ఏదన్నా డైరెక్ట్ ఓపెన్ గా మార్కెట్ చేయడానికి చూస్తావో అప్పుడే ప్రాబ్లం వస్తుంది. మిగతా ఇప్పుడు నేను మొక్కున్నారా, నేను ఇంట్లో పోయి దేవుని మొక్కుకొని వచ్చిన, ఏమైంది ఇప్పుడు ఆడ? ఎవరు ఏమనరు, అన్లెస్ నా డెఫినేషన్ ఆఫ్ గాడ్ నీకు రుద్దడానికో, నీ డెఫినేషన్ ఆఫ్ గాడ్ నాకు రుద్దడానికో ప్రయత్నిస్తాం చూడు. You will say, no, this is God. No, this is God. 2026 లో కూడా రిలీజియన్ క్యాస్ట్ ఉంది అంటే ఉంది, బతికిస్తారు నీళ్ళు పోసి. ఇప్పుడు అట్లా అంటే టెక్నికల్ గా
నువ్వు నీ రిలీజియన్ ఫుడ్ సంపాదించిన ఉందే తినాలి నువ్వు. నువ్వు 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 హిందూ అనుకో, నీ హిందూ ఫుడ్ తినాలి. వాడు బియ్యం పెట్టింది కూడా తినొద్దు. నువ్వు బియ్యం పెడతప్పుడు కూడా పూజ చేసే చేస్తారు పొలానికి కూడా. ప్రతిదీ నువ్వు కొనుక్కున్న కార్ కావచ్చు, నువ్వు వాడే ఇంటర్నెట్ కావచ్చు, ముస్లిమో క్రిస్టియన్ ఉంటే వాడొద్దు. సిమిలర్ గా ముస్లిం అయితే హిందూ క్రిస్టియన్ వాడొద్దు. కాదు అట్లా కూడా చేసేటోళ్ళు ఉన్నారు. ఆ రెస్టారెంట్లలో తినను అని నేను ఇట్లా చూసిన కొన్ని, అట్లా కూడా చూసి ఓ నైస్ అనుకో. అంటే వాళ్ళు వాట్ ఎవర్ నైస్ అంటే ఐ మీన్ నా ఉద్దేశంలో చెయ్యాలి అని కాదు, చేస్తే అట్లా చేయాలని. అంతే అంతే. ఎట్లా డిస్కషన్ అనేది అలా జరిగింది మనకు. ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాం ఆఫీస్ కి, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు కూర్చున్నామంటే వాడు క్యాప్ టెక్నాలజీస్ పని మీద కూర్చుంటాడు, నేను నా ఎక్స్పోర్ట్స్ పని మీద కూర్చుంటాను. యూట్యూబ్ లో లాంగ్ వీడియోస్ పెట్టి ఇంకా ఒక్కొక్కసారి కన్వర్సేషన్ చేస్తుంటేనే కదా మీరు కూడా మాకు అలవాటు అవుతుంటారు. లాంగ్ వీడియోస్ పెడుతుంటేనే కొంచెం కన్వర్సేషన్ స్టైల్ అది ఇది పెరుగుతుంటది. నా బ్యాగ్ లోపలనే ఉందారు, ఫోన్ తీసుకున్నా, బ్యాగ్ ఒక్కటి తీసుకొని. ఓకేనా గైజ్, మరి మనం ఒకసారి కూర్చోండి, ఆలోచించండి. మేము కూడా మాకు టైం దొరికిందని ఈ రోజు ఈ టాపిక్ తోటి మొదలెట్టాను. రేపు మంచి ఇంకో టాపిక్ తోటి వద్దాం, మనం మీట్ అయిదాం. ఓకేనా, ఉంటాను మరి, బాయ్ బాయ్.